హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటున్నానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరొక మంచి వీడియోతో వచ్చాను. ఇవాళ 2 ఐటమ్స్లు చాలా బాగుంటాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి చూపిస్తాను. ఆల్రెడీగా ఇక్కడ ఒక కర్రీ రెడీ అయిపోతుంది, ఉడికిపోతుంది, అంటే సగం ఉడుకుంది. ఇదిగోండి మీకు ఇష్టమైనవి చికెన్ లాలీపాప్లు అన్నీ కలుపుకొని నన్ను ఉంచేసాను ఫ్రిడ్జ్లోన. ఇప్పుడు తీసాను, 1 గంట ముందు బయటికి తీసాను. ఒక రోజు ముందు కలుపుకొని మనం ఉంచుకున్నామంటే నోట్లు వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి చికెన్ లాలీపాప్లు. ఇప్పుడు తీసేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో కూడా 1 గంట ముందు తీసి బయట పెట్టుకోవాలి. ఓకేనండి. ఈ కర్రీ చూపిస్తాను. ఈ కర్రీ కూడా చూస్తే అబ్బా అంటారు, ఇది కూడా చూస్తే అబ్బా అంటారు. రెండు, ఇది ఫ్రై, అది కర్రీ. ఇప్పుడు ఇక్కడ కర్రీ అవుతుంది, రావనియండి. పొయ్యలు దించుకుందాం, ఇటువైపు పొయ్యలు దించుకుందాం. ఇది ఏడవుతుంటుంది, ఈలోగా కర్రీకి ఏటేటని నేను వేస్తాను. ఓకేనండి. ఇదిగోండి మార్నింగ్ మన గోళంలోనండి మా వారు తీసుకొచ్చారు కరివేపాకు. చూసారా ఎంత బాగుంది, నీట్గా ఉంది కదా. మంచి స్మెల్ అండి. ఎక్కడ తెచ్చారు, చిన్న మొక్క కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తుందండి, వర్షాలు లేకపోయినా వైజాగ్కి ఇప్పుడు పడుతుంది. కొంచెం కరివేపాకు వస్తుంది, బాగుంది. నెయ్యి వేసుకుంటున్నానండి. ఇదిగోండి విజయ దుర్గా నెయ్యి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ బాటిల్లో నెయ్యి వేసుకుంటున్నాను, స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడైనా బిర్యానీ అయినా లేకపోతే సున్నుండలకి ఇది సరిపోదులండి, కేజీ 1/2 కేజీ కావాలి. కానీ నెయ్యితో బ్రెడ్ వేపుకోవడానికి ఏనికైనా నెయ్యి ఉంటే కొంచెం ఏ పచ్చడి అయినా, గోంగూర పచ్చడి ఏదైనా వేసుకొని పప్పులోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక స్పూన్ పడేసామనుకోండి, స్టీలు స్పూన్ పెట్టకండి, పింపులు పట్టేస్తాయి అనమాట. ఆయిల్ అని ఏదైనా ఇలాగ ఒక ప్లాస్టిక్ పెట్టేసుకొని చూసారు కదా. ఇది ఎందుకు పెట్టుకున్నానంటే మళ్ళీ ఇక్కడ ఒలిగిపోతే మన ప్రాబ్లం. ఇదైతే తోమేసుకోవచ్చు కదా, అందుకోసమని. దుర్గా నెయ్యి చాలా బాగుంటుందండి ఈ నెయ్యి. నూనె వేడెక్కింది. ఇదిగోండి చికెన్ లాలీపాప్లు చూడండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదండి, అన్నీ కలిపి. మీకు చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి, అన్నీ కలిపింది. ఎక్కువ పడతాయి ఈ బాక్స్లోన, 2 పడతాయి. ఇదిగోండి చూసారా, ఇలా ఉడుకుతున్నాయి. తిరగేస్తాను, చూపిస్తాను. నేను ఆ కళాయి పెట్టడం మానేసి కళాయి పెట్టించాను. ఆ కళాయి అయితే 4 అయినా సరిపోతాయండి. ఈ కళాయి కొంచెం చిన్నది కదా, ఇబ్బంది. కొంచెం ఇలాగారు. నేను ఎక్కువ ఇది పెట్టుకోనండి, మొక్కజొన్న పిండి ఎక్కువ పెట్టను. పిల్లలు తింటారు కదా, మా యాపిల్ తింటే తక్కువ పెట్టుకుంటాను నేను. ఇది ఆగనియండి, చూపిస్తాను రండి. ఇదిగోండి గ్రేవీ చూసారు కదా. ఇక్కడ చికెన్ లాలీపాప్లు అవుతున్నాయి, ఇక్కడ గ్రేవీ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగోండి ఎగ్స్ వేసుకుందాం. ఇంకా వైట్ దొక్కకుండా వేస్తాను. ఇదిగోండి మా యాపిల్ ఒక ట్యాప్ వద్దు అన్నది, అందుకు యాప్ లేదు. ఇదిగోండి చూసారా ఎంత బాగాను. ఇప్పుడు వేసాను కదా, దగ్గర అయిపోవాలి. అన్నీ వేస్తానండి దీనికి, ఇంకేది వేయలేదు అని సమస్య ఏం కాదు. ఇది
మొత్తం వేస్తాను. కొంచెం ఉడికితే ఇది అప్పుడు మనం కొత్తిమీరను కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు అయిపోయింది, తీసుకుందాం. చూడండి వేగింది. చికెన్ లాలీపాప్ ఇదిగోండి. చూసారు కదా, ఇదిగోండి రండి చూపిస్తాను. ఇదిగోండి ఉడికిపోయింది. ఇది గుడ్డులు కర్రీ అండి. ఇది ఇప్పుడు కరివేపాకు వేసాను, ముందు వేసాను, మళ్ళీ ఇప్పుడు వేసాను. కొత్తిమీర అండి. చూసారా, ఇవ్వండి. జ్యూసుతో దించామండి. జ్యూసుతో ఇంకా దగ్గర అయిపోద్ది జ్యూసు. ఎగ్ కర్రీ ఇది రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఇది కొద్దిగా వేగుతుంది. జింగు అని చేస్తున్నామే కానీ గ్లాసులు తాగమా, తాగిద్దాం. ఇలా వద్దులే బాబు. రోజుకి ఒక డ్రింక్ బాటిల్ అయిపోతుంది. అయినా దాహం తీరట్లేదు. బాయ్. నుంచి చూపిస్తాను రండి. ఇదిగోండి గుడ్ల కూర అంటే ఎగ్గ కూర రెడీ అయిపోయింది. ఆపేసాను పొయ్య. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను రండి. ఇవి 4 అండి లాలీపాపులు. చూడండి. ఇది కూర. లాలీపాపులు ఇవ్వండి. అక్కడ గుడ్డులు కూర. అవి 7 గుడ్లు, 6 కాదు 7 గుడ్లు. ఒక గుడ్డు ఎక్స్ట్రా వేసాను కదా, యాప్లేంది అది అవి తింటానని అంటుంది. ఇది కావాలంటే అది కావాలా ట్యాప్లకి. ఇవ్వండి ఇలాగా మన ఛానల్. మళ్ళీ చెప్పండి, ఫస్ట్ చెప్పేసాను రండి. మంచి అంటే ఒకే రోజు ఒకే రకం వంటలు ఉండవండి. రోజుకు ఒక వెరైటీ ఉంటుంది. చూడండి, చేసుకోండి, చక్కగాను చేసుకోండి. అంటే మీకు అనుకూలంగా ఉంటే చేసుకోండి, అంతేగాని ఏదో మాటే అంటే చేసింది మీరు చేయమని అనలేదు. మీకు అనుకూలంగా ఉండేటప్పుడు ఇందులో ఇంత కాకపోతే ఇంతైనా చేసుకొని పిల్లలు పెట్టండి. ఇలాంటివి వీటి కోసం నేను చెప్తున్నాను. గుడ్లు కూర అంటే అందరూ చేసుకుంటారు, కానీ ఇవి ఎప్పుడైనా నెలకు ఒకసారి అయినా, నెలకు 2 సార్లు అయినా ఒక్కటైనా పిల్లలు చేసి పెట్టండి. ఆరోగ్యానికి మంచి. చికెన్ ఇదట ఫ్రై చేస్తే ఇందులో విషం ఉండదంట. చికెన్ అయినా ఫ్రై చేస్తే విషం ఉండదట. కర్రీ అంటేనే కొంచెం పిల్లలకి ప్రాబ్లం అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఇదివరకు రండి, ఇప్పుడు అందరం తినేస్తున్నాం రండి. అలాగనమాట. ఓకేనండి, అందరికి బాయ్. మనకు మంచి వీడియోతో వస్తాను. నా దీవెనలు ఎప్పుడు మీకు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడు కోరుకుంటున్నాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. అందరికీ బాయ్.